ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పోటీతత్వం బాగా ఉండేటటువంటి వారం ఇది వీరికి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు తాము తమ వ్యాపారము, తాము తమ ఉద్యోగము, తాము తమ పిల్లల చదువు, వీటితో పాటు ఇతరులు ఇదే వ్యవహారంలో ఉన్నటువంటి వారు ఏ స్థాయిలో ఉన్నారో గమనించుకుంటూ వాళ్ళతో పోటీ పడి తమని పెంచుకోవడం కోసం ప్రయత్నిస్తారు. అది మంచిదే. శ్రవణ నక్షత్ర జాతకులు యథార్థంగా వ్యాపారాన్ని పెంచాలి 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 అనుకుంటూనే వ్యాపారం పెంచే దిశగా అడుగులు వేయరు. అది సరికాదు. ధనిష్ఠ నక్షత్ర జాతకులు ఏదో భూమినో ఏదో స్థలాన్నో కొందాం అనుకుంటూ వాయిదా వేయడం సరి ఏమాత్రము కాకుండా దాన్ని ఏదో అటో ఇటో తేల్చేసుకుని రుణాన్ని తీర్చుకోవడమో రుణాన్ని తీసుకోకపోవడమో లాంటిది చేసుకున్నట్లయితే ఆర్థికంగా నష్టపోకుండా ఉంటారు. శ్రీ విష్ణు సహస్రనామాలని పఠిస్తూ ఉండడం అత్యవసరం. విష్ణువుకి ఇష్టమైనటువంటి తులసీ పత్ర మాలని స్వామికి సమర్పిస్తూ ఈ వారం అంతా గడిపితే వాళ్ళకి చాలా శుభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వారం ఈ రాశివారు ప్రయత్నాన్ని అలా దాన్ని అమల్లో పెట్టడమే తప్ప ప్రయత్నాన్ని కాగితాల మీదకే పరిమితం చేస్తూ బుద్ధిలో మాత్రమే ఆ ఆలోచన ఉంచుకోవడం సరికాదు. ప్రయత్నాన్ని చేయడం మంచిది.